హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఏమిటయ్యా అనంటే 2వ వచనంలో మనం చూసినట్లయితే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట నుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. మన ఎదురుగుండా ఒక పందెం ఉంది, ఒక యుద్ధం ఉంది, మనము చేరవలసిన ఒక గమ్యస్థానం ఉంది. కాబట్టి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏమిటనంటే, విశ్వాసమునకు కర్త అయిన దేవాతి దేవుని చూస్తూ నీ పరుగును తుదముట్టించాలి, నువ్వు పరిగెట్టాలి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పరిగెట్టేటప్పుడు ఏమి జరుగుతూ ఉందనంటే, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఎందువల్ల శ్రమలు, ఎందువల్ల కష్టములు అనంటే 2వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, అంటే ఆ పాపమును విడిచిపెట్టి, ఆ పాపము చాలా సులువుగా చిక్కులు పెడుతూ ఉంటుంది. సులువుగా, చాలా ఈజీగా, మన కనురెప్ప మనకి తెలియకుండా మనం ఏ విధంగా వేసి మోస్తామో అంత ఈజీగా ఈ పాపం అనేది ఏం చేస్తుందంటే చిక్కులు పెట్టేస్తుంది. ఆ పాపము ఏమి చేస్తుందంటే, మనము పందెపు రంగంలో ఎదరికి పరిగెట్టకుండా యేసు వైపు, అంటే ఆ యొక్క విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపుకు చూడకుండా ఈ పాపం వైపుకు చూసేలాగా ఇదేమి చేస్తుందంటే మనల్ని చిక్కులు పెట్టి మన చూపును పాపం వైపు, మన చూపును లోకము వైపు, మన చూపును లోకాశల వైపు కాది చూపిస్తూ ఉంది. కాబట్టి మన చూపును ప్రక్కకు అది మళ్ళీ చేస్తుంది. కాబట్టి ఆయన అంటూ ఉన్నారు, మీరు సులువుగా చిక్కులు పెట్టు పాపములో పడకుండా మీకు ఎదురుగుండా ఉన్న పందెపు రంగమును మీరు పరిగెట్టాలంటే యేసు వైపు మీరు చూడాలి. హల్లెలూయా! ఎవరయ్యా యేసు అనంటే, విశ్వాసమునకు కర్త అయిన దేవుడు అని మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు, ఇంకా ఆయన అంటూ ఉన్నారు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములము తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునుడి, ఆయనను తలంచుకునుడి. అంటే మన ముందు ఒక ఆయన ఓర్చుకున్నారు, మన ముందు ఒక ఆయన మనకు అడుగు జాడల్లో ఒక మార్గమును ఉంచి వెళ్ళారు. ఎవరయ్యానంటే విశ్వాసమునకు కర్త అయిన యేసు ఉన్నారు. హల్లెలూయా! ఆయన అవమానాలను భరించారు, నిందలను భరించారు. ఎంత ఓపికతో, ఎంత అలసినా సరే అలసట లేకుండా ఆయన మన ముందు నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన వెనకాల మనం నడవాలి. కాబట్టి ఆయనను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు తల్లి. హల్లెలూయా! ఈరోజు మనము నడుస్తూ ఉన్నామా, లేదా ఈ పాపము సులువుగా చిక్కులు పెట్టే ఆ పాపములో పడిపోయి మనము పందెపు రంగాన్ని, ఆ మార్గాన్ని, ఆ విశ్వాసకర్త అయిన దేవాతి దేవుని మరిచి ఈ లోకపులో తిరుగుతూ ఉన్నామా? ఈ లోకపు రంగములో ఆ విషయాలలో మనం పరుగులు పెడుతూ ఉన్నామా? ఈరోజు దేవాతి దేవుడు మనకి స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. నీ ముందు ఏమి ఉంది అనంటే, ఒక పందెపు రంగం ఉంది, ఒక మార్గం ఉంది, ఒక దారి ఉంది. అది ఎవరిది అనంటే అది ఇరుకైన దారి. హల్లెలూయా! అందుకే దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, సర్వజనులారా నా యొద్దకు మీరు రండి. ఈ వచ్చిన తర్వాత ఏమీ చేయాలయ్యా అనంటే ఆయన అంటూ ఉన్నారు, ఒకటి సాతానుడు మార్గం ఈ లోకములో ఉంది, రెండవది నా మార్గం ఉంది. కాబట్టి ఆ పందెపు రంగంలో మీరు నడవాలి, పరిగెట్టాలనంటే ఆ మార్గంలోనే మీరు రావాలని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! ఈరోజు మనము పరిగెడుతూ ఉన్నామా తల్లి? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకువచ్చి 40 సంవత్సరములు ఎందుకయ్యా మరి ఆయన ప్రయాణాన్ని కొనసాగించారు అనంటే, వారు ఆ యొక్క కానానుకు చేరాలనంటే వారు ఆ పందెపు రంగంలో వారు వెళ్ళాలి. హల్లెలూయా! యేసయ్య మార్గం అంటే వెళ్ళాలి. యేసయ్య ఏ విధముగా చూపించారో ఆ మార్గంలోనే వెళ్ళాలి తల్లి. అందుకే ఆయన అంటూ ఉన్నారు, విశ్వాసపు పందెము రంగం ఉంది, ఆ పందెము రంగములో మీరు వెళ్ళాలి అనంటే యేసు వైపు చూస్తూ మీరు వెళ్ళాలని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఐగుప్తు ప్రజలు మరి ఆ యొక్క ఐగుప్తు నుంచి దాటిన తర్వాత ఎర్ర సముద్రంలో బాప్తిసము తీసుకున్న తర్వాత
రక్షణను ఆ యొక్క అనుభవంలోనికి వచ్చిన తర్వాత మరి పైన ఎవరు ఉన్నారయ్యానంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టు లేఖనం సెలవిస్తుంది. ఆయన ఏ విధముగా ఉన్నారయ్యా అనంటే పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని నడిపిస్తూ ఉన్నారు. అంటే ఆయనే, అంటే ఇక్కడ హెబ్రీ పత్రికలో ఆయన మాట్లాడుతున్నారు, విశ్వాసకు కర్త అయిన యేసు. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నారంటే వాక్యమై ఉన్నారు. ఆయన ఏమై ఉన్నారంటే ఆత్మై ఉన్నారు. ఆయన ఏమై ఉన్నారు అని అంటే ఆయన మనతో మాట్లాడేవారై ఉన్నారు. హల్లెలూయా. మనల్ని హెచ్చరించేవారై ఉన్నారు, మనల్ని గద్దించేవారై ఉన్నారు, మనల్ని చెయ్యి పట్టుకొని నడిపించేవారై ఉన్నారు. హల్లెలూయా. ఆయనే ఈయన హెబ్రీ పత్రికలు ఆయన మాట్లాడుతున్నారు. మీరు నడవాలి అని అంటే, మీరు కానాన్లోనికి వెళ్ళాలంటే ఆయన వైపు చూసే మీరు వెళ్ళాలి. వారు ఎర్ర సముద్రంలోనికి, ఆ ఎర్ర సముద్రం ఇంకా దాటక ముందు ఏమి జరిగింది అనంటే, వారు ఐగుప్తు నుంచి దాటారు. దాటిన వెంటనే వారికి ఏమి ఎదురొచ్చింది అనంటే ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రం ఎదురొచ్చిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా మోషే మీద సనుకోవడం జరిగింది. మేము ఇక్కడ చనిపోవడానికి మీరు తీసుకువచ్చారా? ఐగుప్తులో ఉంటే మేము ఆ ఫరో దగ్గరే మేము ఉండేవాళ్ళము కదా, ఆ బానిసల్లో ఉండేవాళ్ళము కదా అని మాట్లాడుతూ ఉంటే మోషే గారు దేవాతి దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు ఏమన్నారో ఒక్కసారి మనము చూద్దాం తల్లి. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనము చదవండి తల్లి. నిర్గమకాండము. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను, యెహోవా మీకు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలిచియుండి చూడుడి. హల్లెలూయా. ఆయన చూడమంటూ ఉన్నారు. ఎవరిని తెలుసా? విశ్వాసమునకు కర్త అయిన దేవాతి దేవుని చూడమంటూ ఉన్నారు. ఏ విధముగా చూడమంటూ ఉన్నారంటే, నేను ఒక ఆశ్చర్య కార్యం చేస్తూ ఉన్నాను, ఒక అద్భుత కార్యం చేస్తూ ఉన్నాను, ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా నేను చేస్తూ ఉన్నాను, కాబట్టి మీరు నా వంకే మీరు చూడండి. హల్లెలూయా. వెనకాల ఐగుప్తు వంక మీరు చూడడానికి వీలు లేదు, ఆ ఐగుప్తు ఆశల వంక మీరు చూడడానికి వీలు లేదు, ఐగుప్తు యొక్క ఫరో యొక్క బంధకాల వైపు మీరు చూడడానికి వీలు లేదు. కానీ మీరు నిలిచిన తర్వాత, ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత మీరు నిలిచి చూడండి. హల్లెలూయా. ఎవరిని చూడాలి అనంటే విశ్వాసమునకు కర్త అయిన ఆ తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుని మనము చూడాలి తల్లి. ఈరోజు వారు చూశారే కాబట్టి ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా విభజింపబడి ఆ ఆరిన నేలలో, ఆ ఇసుకలో వారు దాటి ఎర్ర సముద్రము అవతలి వైపుకు వారు వెళ్ళడం జరిగింది. హల్లెలూయా. కానీ వారు వెనకాలే ఐగుప్తు ప్రజలు వచ్చారు, ఫరో వచ్చాడు. కానీ వారు తన బలమును చూసుకున్నారు, వారు తన గుర్రములను చూసుకున్నారు, వారి యొక్క శక్తిని చూసుకున్నారు. దేవాతి దేవుని వారు చూడలేదు. కారణంగా ఏమి జరిగిందనంటే ఆ ఎర్ర సముద్రంలో మునిగి చనిపోయారు. ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఏమిటనంటే, నువ్వు రక్షింపబడ్డావు అనంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? నీ పందెపు రంగంలో పరిగెట్టుకుంటూ నువ్వు నడుస్తూ ఓపిక తెచ్చుకొని అలయక యేసు వైపు నువ్వు చూస్తూ ఆ కానానులోనికి నువ్వు ప్రవేశించాలి. హల్లెలూయా. ఆ గమ్యస్థానానికి నువ్వు వెళ్ళాలి తల్లి. ఈరోజు మనం వెళ్తూ ఉన్నామా? గమ్యస్థానానికి వెళ్తూ ఉన్నామా? లేదా మధ్యలో మనం ఉండిపోతూ ఉన్నామా తల్లి? చాలామంది ప్రజలు బయలుదేరారు, కానీ ఆ కానానుకు వెళ్ళింది ఎంతమంది తెలుసా? 2 మనుషులు మాత్రమే వెళ్ళారు. మధ్యలో ఆ దేవాంత దేవుడు ఇచ్చిన ఆ సంతానము, అంటే ఆ ఐగుప్తులోంచి బయలుదేరిన ఆ వృద్ధులు ఏమిటి, ఐగుప్తులోంచి బయలుదేరిన ఆ ప్రజలు ఏమిటి? ఆ ప్రజలు 2 మాత్రమే వెళ్ళారు. కానీ మధ్యలో జన్మించిన ఆ కుమారులు, కుమార్తెలు, మనవలు మాత్రము ఐగుప్తులోనికి వెళ్ళారు. హల్లెలూయా. ఈరోజు మనము చూస్తూ ఉన్నామా? ఆయన వైపు చూస్తూ ఉన్నామా? లోకాశల వైపుకు మనము చూస్తూ ఉన్నామా తల్లి? ఈరోజు నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎర్ర సముద్రము లాంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా నువ్వు ఎవరంక చూడాలని లేఖనం సెలవిస్తూ ఉందంటే, నీకోసము ప్రాణము పెట్టిన, నీకోసము 2వ రాకడలో రాబోతూ ఉన్న విశ్వాసమునకు కర్త అయిన దేవాతి దేవుని వైపు నువ్వు చూడాలి. హల్లెలూయా. చూసేటప్పుడు అడ్డంకులు వస్తాయి. ఆ చూసేటప్పుడు, ఆయన చూసేటప్పుడు చూడకుండా నీ దృష్టిని మళ్లించి అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి తల్లి.
వాటినన్నింటినీ అవి నీకు తెలియకుండా సులువుగా నేను చిక్కులు పెడతాయి, నిన్ను పాపములోనికి నెట్టివేస్తాయి, నిన్న శాపములోనికి నెట్టివేస్తాయి, ఆ ఐగుప్తు ఆశల్లోనికి నెట్టివేస్తాయి తల్లి, నీ శరీర ఆశల్లోనికి నెట్టివేస్తాయి. కానీ వాటినన్నిటిని జయించుకొని నువ్వు పందెపు రంగంలో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఈరోజు మనము చూసినట్లయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము చదవండి తల్లి. అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. హల్లెలూయా. మోషే గారు మరి చనిపోయిన తర్వాత యెహోషువ గారిని దేవాది దేవుడు ఒక నాయకుడిగా ఎన్నుకున్నారు, ఒక ప్రవక్తగా ఎన్నుకున్నారు తల్లి. ఎన్నుకున్న తర్వాత యెహోషువ మరి ఏడుస్తూ ఉన్నాడు, యెహోషువ కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అయ్యా, ఇన్ని లక్షల జనమును నేను ఏ విధముగా నేను నడిపించాలి ప్రభువా? కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అయ్యో, నాకు చేత కాదే, ఇప్పుడే నేను గుడారములోంచి నేను బయటికి వచ్చానే, ఇంకా చాలా సంవత్సరములు ఉన్నాయి, ఇంకా నా ముందు చాలా అడుగులు ఉన్నాయి, ఇంకా చాలా సుదూరమైన ఆ మార్గము ఉందయ్యా, నేను నడవడమే కాదు నువ్వు ఇచ్చిన జనాంగాన్ని కూడా నడిపించాలని చెప్పి ఎంతో కన్నీటితో వేదనతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు. ఆ చక్కటి మాట 7వ వచనములో అంటూ ఉన్నారు, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తగా బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞలించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు చెయ్యవలెను. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నువ్వు ధైర్యము కలిగి ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడవద్దు. ఈ యొక్క మోషే గారు ధర్మశాస్త్రం ప్రకారం ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆజ్ఞలన్నిటి ప్రకారముగా నిబ్బరమైన బుద్ధి కలిగి నువ్వు ముందుకు సాగుపో అని మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దానిలో నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. హల్లెలూయా. చప్పట్లు కొట్టు దేవుని స్తుతిద్దాం. ఆయన మొట్టమొదటగా ధర్మశాస్త్రాన్ని మరి చెబుతూ నిబ్బరము కలిగి ఉండు, ధైర్యము కలిగి ఉండని మాట్లాడుతూ, నేను నీకు తోడుగా ఉంటానని మాట్లాడుతూ చివర ఆయన మాట్లాడుతున్నారు కదా, నువ్వు ఎడమకు కానీ కుడికి కానీ చూడడానికి వీలులే. నువ్వు ఎవరిని చూడాలి? మరి నువ్వు కుడికి చూడకుండా ఎడమకు చూడకుండా ఎవరిని చూడాలయ్యానంటే, నీ ముందు నేను ఉన్నాను, నీ పైన నేను ఉన్నాను. హల్లెలూయా. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నేను ఉన్నాను కాబట్టి నువ్వు నా వంక చూస్తూ నువ్వు ముందుకు సాగితే, నువ్వు విశ్వాసమునకు కర్త అయిన దేవాది దేవుని చూస్తూ నువ్వు ముందుకు సాగినట్లయితే, మోషేని ఏ విధముగా నడిపించానో ఆ విధముగా నేను నడిపిస్తానని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నడవాలి తల్లి. నువ్వు పందెపు రంగంలో ఉన్నావు, నువ్వు కానానుకు వరకు నువ్వు పరిగెట్టవలసిన బాధ్యత భారము నీ మీద ఉంది. నువ్వు పరిగెట్టడమే కాదు, నీకు ఇచ్చిన బహుమానములు, నీకు ఇచ్చిన భర్త, నీకు ఇచ్చిన భార్య, నీకు ఇచ్చిన సంఘమును కూడా నువ్వేమి చేయాలి? ప్రార్థనా పూర్వకముగా నువ్వు నడిపించాలి. ఈరోజు నువ్వు నడిస్తే నీ పిల్లలు నడుస్తారు, నువ్వు నడిస్తే నీ కుటుంబము నడుస్తుంది, నువ్వు నడిస్తే నీ యొక్క సంఘము, నీ యొక్క రక్త సంబంధులు నడుస్తారు తల్లి. ఈరోజు నడవగలుగుతున్నామా? ఈరోజు ఆయనను చూడగలుగుతున్నామా? ఆయన స్పష్టంగా యెహోషువ గారితో మాట్లాడుతూ ఉన్నారు, కుడుముకు కానీ ఎడమకు కానీ చూడడానికి వీలులేదు. ఈరోజు నువ్వు చూస్తూ ఉన్నావుమో తల్లి, ఎడమకి కుడుముకి వెనక్కి నువ్వు చూస్తూ ఉన్నావుమో? జాగ్రత్త. సులువుగా పాపములు వచ్చి నీ గృహములో ఏలుబడి చేస్తాయి, సులువుగా పాపములు వచ్చి నీ ఆత్మీయ జీవితంలో ఏలుబడి చేస్తాయి, సులువుగా పాపములు వచ్చి నేనేం చేస్తాయి తెలుసా? విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు నుంచి నీ దృష్టిని మళ్లింపచేస్తుంది. అందుకే హెబ్రీ పత్రికలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ముందు మనకు విశ్వాసన కర్త అయిన ఆయన ఉన్నారు, ఆయన ఓపికతో అలయక ఎన్ని అవమానములు వచ్చినా, ఎన్ని యొక్క నిందలు వచ్చినా సరే ఆయన నడుచుకుంటూ నీ ముందు ఉన్నారు. కాబట్టి నువ్వు నడవాలి, నువ్వు పరిగెట్టాలనంటే నీకు ముందు ఉన్న విశ్వాసమునకు కర్త అయిన దేవాది దేవుని చూస్తూ నువ్వు నడవాలి. హల్లెలూయా. ఈయన మనం చూస్తూ ఉన్నామా? యెహోషువ గారు మాట్లాడుతూ ఉన్నారు,
ఆకానుతో అంటూ ఉన్నారు, ఆకాను మీరు యుద్ధానికి వెళ్తూ ఉన్నారు యెరికో పట్టణం మీదకి, కాబట్టి నువ్వు కుడికైనా ఎడమకైనా క్రిందకైనా నువ్వు చూడొద్దయ్యా. ఇదిగో నువ్వు ఇప్పుడు వరకు నడిపించబడ్డావు, ఎన్నో యుద్ధాలు చేసావు, ఎన్నో మహత్కార్యములు నువ్వు చూసావు, ఆ బండలో నీళ్లు తాగేవయ్యా, ఆ మన్నాను తిన్నావు, నువ్వు గొప్ప వీరుడు అయ్యా అని చెప్పి వారందరి సైన్యమందరి చేత, ఇశ్రాయేలు ప్రజలందరి చేత ఆ సమకూర్చి ప్రతిజ్ఞ చేయించాడు. యెహోషువ గారు జాగ్రత్త, అది శపింపబడిన నగరం అయ్యా, అది శాపకరమైనది, అది మీరు చూడడానికి కానీ అది ముట్టుకోవడానికి కానీ వీలులేదు. మీరు యేసయ్యనే చూడండి, దేవాది దేవునే చూడండి, విశ్వాసమునకు కర్త అయిన ఆ యొక్క దేవాది దేవునే చూడండి. మీకు ముందు ఉన్న ఆ పరుగు పందెం, ఆ గమ్యస్థానాన్ని చూడమంటే ఎవరు చూడడం లేదని చెప్పి క్రిందకు చూశాడు తల్లి ఆకాను. క్రిందకు చూసి ఆ యొక్క తీసుకోకూడని శపికరమైనది ఆ యొక్క సీనారు వస్త్రము, బంగారము, వెండి తీసుకొని గృహంలో పెట్టుకున్నాడు. సులువుగా చిక్కులు పెట్టాడు. సులువుగా, ఎంత సులువుగా చిక్కులు పెట్టాడంటే ఆ యొక్క పట్టబడిన తర్వాత ఆకాను మాట్లాడుతున్నాడు, యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమిటనంటే నిన్ను చూసి తీసుకొని దాచుకున్నాను. ఎంత సులువుగా చిక్కులు పెట్టిందో, ఎంత సులువుగా చిక్కులు పెట్టిందనంటే ఆకాను చేసిన పాపము వలన, ఆకాను చేసిన అవిధేయత వలన, ఆకాను విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య వైపు చూడకుండా ఆ శపినకరమైన వాటిని ఆ చూడడం వల్ల జరిగింది ఏమిటనంటే యుద్ధ రంగంలో ఓడిపోయారు తల్లి. యెహోషువలో మొట్టమొదటి అపజయం అన్నది వచ్చినదనంటే ఆ ఒక్క యుద్ధమే. ఎంతమంది ఆ చిన్న దేశము, హాయి దేశము, ఆ చిన్న దేశం మంది యెహోషువ మాట్లాడుతున్నాడు, మీరు ఇంతమంది వెళ్ళడానికి వీలులేదు, అది చిన్న దేశము కాబట్టి మీరు తక్కువ మంది వెళ్ళండి అని చెప్పి దగ్గరుండి తక్కువ మందిని పంపించాడు. కానీ ఆ తక్కువ మంది ప్రజలు ఆ చేతిలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. ఓడిపోవడమే కాదు, ఎప్పుడు శత్రువుల చేత తరమబడలేదు. ఆ తరమబడుతూ ఎంతమంది చనిపోయారంటే 36 మంది యోధులు చనిపోయారు, 36 మంది విశ్వాసులు చనిపోయారు. అక్కడ దేవాది దేవుని నామము దూషింపబడింది తల్లి. ఈరోజు ఇటువంటి ఆ చూపులను చూస్తూ ఉన్నావేమో. ఆకాను చూసినట్లు ఎడమకి కుడిమికి నువ్వు క్రిందకి శపినకరమైనది నువ్వు చూస్తున్నావేమో తల్లి. ఈరోజు సాతాను సులువుగా చిక్కులు పెడుతూ ఉన్నాడు. సులువుగా చిక్కులు పెట్టి ఏమి చేస్తున్నాడు తెలుసా? పేతురు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్నారు, తీరు గర్జించు సింహం వల్లే ఎవరిని మరింగుదనాను అని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఆ సాతాను కడుపులో నువ్వు ఉంటూ ఉన్నావేమో. ఈ శ్రమకాల దినాల్లో బయటికి రా, వాక్యం ద్వారా ఒప్పుకో. ఆ కడుపులో ఉన్న వ్యక్తి ఏ విధముగా ఉంటాడు తెలుసా? సాతానుడు ఏది చెబితే వాడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ సాతానుడు అబద్ధం ఆడమంటే అబద్ధాలు ఆడతాడు, హత్య చేయమంటే హత్య చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇదిగో అవి ఎదటి వారిని దూషించమంటే దూషించుకుంటూ వెళ్ళిపోతాడు. నీ భర్తను కొట్టంటే భర్తను కొడతావు, భార్యను కొట్టమంటే భార్యను కొడతావు, పిల్లలను లెక్క చేయకు, ఇదిగో నీ శరీరానుసారంగా జీవించమంటే ఆ విధముగానే జీవిస్తావు. కడుపులోనికి వెళ్ళిపోయిన తర్వాత నీ యొక్క సొంత బలము సరిపోదు, నీ సొంత ఆలోచన సరిపోదు. వాడు ఏది చెబుతూ ఉంటే నువ్వు అది చేయవలసిందే తల్లి. ఈరోజు నువ్వు ఆకాను వలె ఈరోజు నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. అది నీ సంఘానికి మేలు కాదు, అది నీ రక్త సంబంధులకి మేలు కాదు, ముఖ్యంగా నీ కుటుంబమునకు మేలు కాదు తల్లి. ఎవరిని చూడాలి మనం అనంటే విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య వైపు మనము చూడగలిగి ఉండాలి. అప్పుడు నీ గమ్యస్థానానికి వెళ్తావు, అప్పుడు నీ కళ్ళు తెరవబడతాయి, అప్పుడు నీ కుటుంబ పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది, అప్పుడు నీ ఆత్మీయ జీవితం ఏమిటో అర్థమవుతుంది. నువ్వు కానానికి వెళ్ళే సమయంలో నువ్వు ఎంత దూరం ఇంకా నీ ఎదురుగుండా నువ్వు పరిగెట్టాలో ఆ గమ్యస్థానానికి వెళ్ళడానికి దేవాంత దేవుడు నీకు సహాయం చేస్తాడు తల్లి. ఈరోజు మనం ఎటువంటిగా మనము ఉంటూ ఉన్నాం. కానీ యెహోషువ ప్రార్థన చేస్తే తన తప్పిదము, ఇశ్రాయేలు చేసిన తప్పిదము దేవాంతి దేవుడు యెహోషువకు తెలియజేశాడు. హల్లెలూయా. వెంటనే ఆ తప్పిదము చేసిన వారిని, ఆ వంకరు చూపులు చూసిన వారిని, విశ్వాసు కర్త అయిన యేసు వైపు చూడకుండా వ్యర్థమైన వాటిని ఆ చూసిన వారిని నీలో ఉండకుండా నిర్మూలము చేయమని చెప్పాడు. ఈరోజు నీలో ఉంటే నిర్మూలము చేసే. నీ గమ్యస్థానం ఏంటో నీకు అర్థము కావడం లేదనుకుంటా.
నీ గమ్యస్థానం ఇంకా చాలా ఉంది తల్లి. నువ్వు ఇంకా పరిశుద్ధపరచబడాలి, నువ్వు ఇంకా విశ్వాసంలోనికి రావాలి, అధిక కృపలోనికి రావాలి, అత్యధికమైన పరిశుద్ధతలోనికి నువ్వు రావాలి, నువ్వు రూపాంతర అనుభవంలోనికి నువ్వు రావాలి తల్లి. ఆయన అంటూ ఉన్నారు, ఇవన్నీ మనము పొందుకోవాలంటే విశ్వాసాలకు కర్త అయిన దేవాది దేవుని వైపు మనము చూడాలి. హల్లెలూయా. ఈరోజు మనము చూస్తూ ఉన్నామా? అందుకే దేవాది దేవుడు ఆ లోకసువార్తలైన మాట్లాడుతూ ఉన్నారు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకో అని స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకు తెలుసా? ఆత్మీయ ప్రయాణము మొదలుపెట్టింది తల్లి. ఆ శపితకరమైన సొదొమ గొమొర్రా నుంచి దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చెయ్యి పట్టుకుని తీసుకువచ్చి ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, అగ్ని గంధకములు కురుస్తూ ఉన్నాయి కాబట్టి, మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి, మీరు నా వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి, నీతిమంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు కాబట్టి, నేను చూపించే పర్వతం వైపు మీరు పరిగెట్టండి అని బయటికి తీసుకువచ్చి మరీ చెప్పారు తల్లి. కానీ కొంత దూరము పరిగెట్టింది. కొంత దూరం అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసింది. విశ్వాసమునకు కర్త అయిన దేవాది దేవుని వైపు చూడకుండా వెనక్కి తిరిగింది. ఆ శపితకరమైన సొదొమ గొమొర్రా పట్టణం వైపు తిరిగింది. పట్టణంలో ఏమున్నాయి తెలుసా? శపితకరమైనది ఉన్నది, వ్యభిచారం ఉన్నది, త్రాగడం ఉన్నది, సాతానుకు సంబంధించిన ఆ లక్షణములన్నీ కూడా ఆ పట్టణంలో ఉన్నాయి తల్లి. వెనక్కి తిరిగి చూసింది, తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంది, ఉప్పు స్తంభముగా నిలబడిపోయింది. ఆమె నిలబడమే కాదు తల్లి, ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కొత్త నిబంధన గ్రంథంలో, లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. ఆమె పరిశుద్ధమైన జీవితాన్ని జీవించింది, కానీ కొంత దూరము పరిగెట్టింది, కానీ తన గమ్య స్థానానికి చేరలేకపోయింది. దేవాది దేవుని చూపించే పర్వతమునకు చేరలేకపోయింది తల్లి. కారణం ఏమిటో తెలుసా? వెనకకి తిరిగి చూసింది. ఈరోజు వెనకకి తిరిగి చూస్తూ ఉన్నావేమో. రక్షింపబడే బిడ్డవు నీవు. దేవాది దేవుని వైపుకు చూడకుండా, నీ చూపులు ఎదురు వైపుకు చూడకుండా, నీ చూపులు పైకి చూడకుండా ఈరోజు లోతు భార్య వల్ల వెనకకు చూస్తున్నావా, లేదా ఆకాను వల్లే కుడికి ఎనమకి నువ్వు చూస్తున్నావేమో తల్లి. ఆయన అంటూ ఉన్నారు, లోతు భార్యని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్య ఏమి జ్ఞాపకం చేసుకుంది? ఎందుకు వెనకకి తిరిగిందనంటే, లోకానికి తిరిగింది, లోక ఆశల వైపుకు తిరిగింది తల్లి. అయ్యో నా ఇల్లు ఏమైపోతుందో, అయ్యో నేను సంపాదించుకున్నది ఏమైపోతుందో, నా ఆశలన్నీ ఏమైపోతున్నాయని చెప్పి వెనక్కి తిరిగింది తల్లి. ఈరోజు లోకము వైపు నువ్వు తిరుగుతూ ఉన్నావేమో, లోక ఆచారాల వైపుకు తిరుగుతూ ఉన్నావేమో తల్లి, జాగ్రత్త. లోక ఆచారాల వైపుకు తిరుగుతూ ఉన్నారేమో, లోక ఆచారాల వైపుకు తిరిగిన వారి వైపు నువ్వు తిరుగుతూ ఉన్నావేమో, జాగ్రత్త. లోకాచారాలతో వైపుకు తిరిగిన వారికి నువ్వు సహకారం చేస్తే ఏమి జరుగుతుందో తెలుసా? వారిలో నీవు పాలు పంపులు పొందుకుంటావు, వారిలో నువ్వు పాలు భాగస్తులు అయిపోతావు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, లోకమునైనను లోక ఆశలనైనను మీరు ప్రేమించకండి. ఆ విధముగా ప్రేమిస్తే ఏమి జరుగుతుందో తెలుసా? నేను ప్రేమించను, వారు నా బిడ్డలు కాదని మాట్లాడుతున్నారు. ఈరోజు రక్షింపబడిన బిడ్డలు కూడా ఒక లోతు భార్య వల్ల జీవిస్తూ ఉన్నారు, ఒక ఆకాను వల్ల జీవిస్తూ ఉన్నారు. నీ గమ్య స్థానం ఏమిటో అర్థం కావడం లేదు. నిన్ను ఎవరు కన్నారో, ఏ విధంగా నడిపించబడుతూ ఉన్నారో, ఏ వాక్యము ద్వారా నడవాలో, ఏ పరిశుద్ధ ఆత్మదేవ ఆ పొందుకొని నడవాలో అర్థం కావడం లేదు. ఎవరో చెప్తూ ఉన్నారు ఆ విధముగా చెయ్యి, ఎవరో చెప్తూ ఉన్నారు ఈ విధముగా నడు, ఎవరో చెప్తున్నారు లోకల మనుషులు మాటలు విని ఈరోజు జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు తల్లి. లోక ఆశల వైపు సంగమునుగా ఒక యాజకుడిగా చెప్తూ ఉన్నాను, లోక ఆశల వైపుకి నువ్వు వెళ్ళకపోయినా సరే, లోక ఆశల వైపుకి వెళ్ళిపోయిన వారి చుట్టూ నువ్వు తిరుగుతున్నా, వారు గృహంలో అడుగు పెట్టినా, వారి ఆశలను ఆ పాలు పంపులు పొందుకున్నా సరే ఏమి జరుగుతుందో తెలుసా? ఆ ఉగ్రత నీకు నీ కుటుంబమునకు చుట్టుకుంటుంది తల్లి. ఆకానుతో పోలేదు, ఆకాను ఒక్కడే తప్పు చేశాడు, కానీ ఆ గృహంలో ఉన్న బిడ్డలు సహకరించడం వల్ల, ఆ భార్య సహకరించడం వల్ల, ఆ రక్త సంబంధులు సహకరించడం వల్ల యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు, కుటుంబాన్ని ఒక్కరిని విడవకుండా ఆ కార్యాలయంలోనికి తీసుకువెళ్ళండి. సంగమా జాగ్రత్త. నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవడం చేత కావాలి, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవడం చేత కావాలి,
నీ కన్నీటి జీవితాన్ని నువ్వు కారుస్తున్నావే కన్నీటి చుక్కలను, వాటికి విలువ దేవాది దేవుడు కడుతూ ఉన్నాడు. కానీ నీ సొంత ఆలోచన ద్వారా ఆ కన్నీటికి విలువ లేకుండా నువ్వు చేసుకుంటూ ఉన్నావు. జాగ్రత్త తల్లి. అందుకైనా మాట్లాడుతున్నాడు, విశ్వాసమునకు కర్త అయిన వైపు మీకు చూడండి. ఇదిగో ఆ యొక్క పాపములు, ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపములు ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఏమిటి ఈ పాపములు? లోకాశలు. ఏమిటి పాపములు? లోక సాంప్రదాయాలు. ఏమిటి పాపములు? లోక ఆచారములు. ఏమిటి పాపములు? దేవాది దేవుని ఎప్పుడైతే నువ్వు మహిమపరచాలో, గణపరచాలో, స్తుతించాలో, ఆయన నామాన్ని ఉన్నతమైన నామముగా ఆ అన్య జనుల వైపు నువ్వు చూపించకుండా నువ్వే అన్య జనులాగా తిరిగితే, నువ్వే అన్య ఆచారాలు ఆచరిస్తే, నువ్వే అన్యులు నడిస్తే, నువ్వే అన్యులు చూసినట్లు విశ్వాసకర్త అయిన యేసు వైపుకు నువ్వు చూడకుండా లోకం వైపు నువ్వు చూస్తే ఏమి జరుగుతుందో ఈరోజు దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆకానును ముందు పెట్టాడు తల్లి, లోతు భార్యను ముందు పెట్టడం జరిగింది. ఈరోజు మనం ఎటువైపుకు వెళ్తూ ఉన్నాం? ఎటువైపుకు మనము చూస్తూ ఉన్నాం? ఆ విధముగా వెళ్ళిపోతే ఏమి జరుగుతుందో గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము చదవండి తల్లి. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. యేసు వైపునకు చూడకుండా నీ ఇష్టము వచ్చినట్లు చూస్తే ఏమి జరుగుతుందో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీరింత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవింతురా. ఎందుకు కష్టములు వస్తున్నాయి? ఎందుకు శ్రమలు వస్తున్నాయి? ఎందుకు దేవాది దేవుడు ఆకాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? ఎందుకు దేవాది దేవుడు లోతు కుటుంబాన్ని, లోతు భార్యని జ్ఞాపకం చేస్తున్నాడంటే వారు కష్టములోనికి వెళ్ళిపోయారు. వారు ప్రయాణం ఏ విధంగా ప్రారంభించారు తెలుసా? శారీరకంగా ప్రారంభించి ఆత్మీయంగా ప్రయాణమయ్యారు. హల్లెలూయా. అంటే రక్షణ పొందుకున్నారు. ఆ పాపమును, ఆ శాపమును, ఆ ఐగుప్తులను, ఆ సొదొమ గొమొర్రాను విడిచిపెట్టి, ఈ శరీరాన్ని విడిచిపెట్టి రక్షణ పొంది ఆత్మానుసారముగా వారు పరుగు పందెంలో పరిగెడుతూ ఉన్నారు. హల్లెలూయా. పరిగెడుతూ ఉన్నారు. అంటే నువ్వు పరిగెట్టేటప్పుడు ఆత్మానుసారంగానే పరిగెట్టాలి. నువ్వు పరిగెట్టేటప్పుడు విశ్వాసముతోనే పరిగెట్టాలి. నువ్వు పరిగెట్టేటప్పుడు విశ్వాసమునకు కర్త అయిన దేవాది దేవుని వైపు చూస్తూ నువ్వు పరిగెట్టాలి. నువ్వు పరిగెట్టకుండా మరలా నువ్వు ఆత్మానుసారముగా మొదలుపెట్టి నీ పరుగును మరలా శరీరానుసారంగా నువ్వు వెనకకి తిరిగి చూస్తే ఆయన అంటూ ఉన్నారు, మీకు కష్టములు తప్పవు, మీకు శ్రమలు తప్పవు. ఈరోజు సంఘాలలో ఎందుకు మాకు కష్టాలు వస్తున్నాయి? ఎందుకు మాకు శ్రమలు వస్తున్నాయి? ఎందుకు మాకు ఇబ్బందులు వస్తున్నాయి? దేవాది దేవుడు మా చెయ్యి విడిచాడని మాట్లాడుతున్న ఆ ప్రతి సహోదరి, ఆ కుటుంబంతో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆత్మీయంగా నీ ప్రయాణం మొదలు పెట్టావు, కానీ నీ ప్రయాణాన్ని యూటర్నింగ్ తీసుకుని మరలా ఐగుప్తుకి వెళ్తూ ఉన్నావు. మరలా నువ్వు యూటర్నింగ్ తీసుకొని నీ శరీరానుసారంగా వెళ్తూ ఉన్నావు. నువ్వు యూటర్నింగ్ తీసుకొని మరలా నువ్వు సొదొమ గొమొర్రా పట్టణంలోనికి వెళ్ళిపోయి వారితో ఉత్సహించి వారి ఆచారాలను పాటిస్తూ ఉన్నావు. ఆయన మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఒక్కసారి మరలా చదవండి తల్లి 3వ వచనంలో, మీరింత అవివేకులవితిరా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులు అగుదురా. అంటే నువ్వు ఆత్మానుసారంగా అనుసరించేవంటే నీ పరిపూర్ణత అంతా ఆత్మానుసారముగా ఉండాలి. ఆత్మానుసారముగా ఉండాలి. ఆత్మలో నువ్వు పరిపూర్ణముగా ఉండాలి. వాక్యములో పరిపూర్ణముగా ఉండాలి. ఆత్మను పొందుకొని నీ యొక్క ఆత్మ ప్రత్యక్షతలో పరిపూర్ణంగా ఆ రూపాంతరము చెందే అనుభవంలోనికి నువ్వు వెళ్ళిపోవాలి. కానీ ఈరోజు వెళ్ళడం లేదు. ఈరోజు వెనకకి తిరుగుతున్నారు మనుషులు. ఈరోజు వెనకకి తిరుగుతూ ఉన్నారు ఆశలు, వెనకకి తిరుగుతూ ఉన్నారు ఈరోజు కుటుంబాలు. అలాంటి వారికి ఏమొస్తాయట? శ్రమలు వస్తాయి. వారు చేరవలసిన గమ్యస్థానానికి చేరపోగా వారి మీదకి ఏమొస్తాయంటే శాపం ఏలుబడి చేస్తుంది. దేవాది దేవుని ఉగ్రత ఏలుబడి చేస్తుంది. దేవాది దేవుని యొక్క అగ్ని ఏలుబడి చేస్తుంది. వారికి వారే అవివేకులై వారి కష్టములోనికి వెళ్ళిపోతారని లేఖనం సెలవిస్తుంది. అందుకే హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు,
మీరు సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి మీరు విశ్వాసమునకు కర్త అయిన దేవాది దేవుని వైపుకు మీరు చూస్తూ మీరు పరిగెట్టండి. ఆయన వైపు మనము చూడాలి తల్లి. ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా ఆయన వైపు చూడాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ, మోషే కూడా ఆయన వైపు చూశారు. యెహోషువ ఆయన వైపు చూశారు. అనేక మంది భక్తులందరూ కూడా ఆ విశ్వాసమునకు ఆ కర్త అయిన యేసు వైపుకు చూసి వారు పరుగు పందెములో గమ్యస్థానానికి చేరారు. ఈరోజు మార్గమధ్యంలో నువ్వు నేను ఉన్నాం. ఈరోజు నువ్వు ఎక్కడ ఆగిపోయావో తల్లి. ఆయన అంటూ ఉన్నారు, నా గట్టి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు తిరిగివాడు నాకు పాత్రుడు కాడు. ఆయన పాత్రుడు కానప్పుడు, ఆయన మనిషి మనము కానప్పుడు, ఆయన బిడ్డలు మనము కానప్పుడు, ఆయన యొక్క ఆ కుమారులు కుమార్తెలు మనము కానప్పుడు, నీలో శాపము లేకపోతే ఏముంటుంది తల్లి? నీలో కష్టాలు లేకపోతే ఏముంటాయి? నువ్వు చేరవలసిన గమ్యము నువ్వు ఏ విధముగా నువ్వు చేరతావు? ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏమిటయ్యానంటే, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపుకు చూస్తూ మీరు పందెపు రంగంలో ఉన్నారు కాబట్టి అలయక సొలయక ఎన్ని అవమానములు వచ్చినా, ఎంత సులువుగా చిక్కులు పెట్టే పాపం వచ్చినా సరే ఆయన వైపు నువ్వు చూస్తే ఆయన నీకు మేఘస్తంభమై అగ్నిస్తంభమై ఉండి గమ్యస్థానానికి కానాను పట్టణమునకు చేర్చే దేవుడు తల్లి. ఈరోజు ఎటువైపు మనం తిరుగుతూ ఉన్నాం? ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో స్పష్టముగా మాట్లాడాడు తల్లి. తమై గుడ్డివాడు విశ్వాసము కలిగి ఉండి యేసు వైపు చూస్తూ స్వస్థత పొందుకొని యేసు వైపుతోనే యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసుతో వెళ్ళాలి, యేసును చూస్తూ వెళ్ళాలి. యేసు వాక్యము నీ గుండెల్లో పెట్టుకొని నువ్వు వెళ్ళాలి తల్లి. నీ పరుగు పందెములో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు, నేను పరిగెట్టేటప్పుడు నాకు కూడా ఏమి ఉంది తెలుసా? విశ్వాసం ఉంది. హల్లెలూయా. నేను విశ్వాసము చేత పట్టుకొని నా పందెపు రంగంలో నేను పరిగెడుతూ ఉన్నాను నేను మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎటువంటిగా నువ్వేమి పట్టుకొని పరిగెడుతూ ఉన్నావు? ఆకాను వల్లే పరిగెడుతూ ఉన్నావా? లోతు వల్ల వెనకకి చూసి నువ్వు పరిగెడుతూ ఉన్నావు తల్లి. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము తల్లి.